మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో నేడు వైసీపీ అధినేత మాజీ సీఎం అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. 175 నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నేతలు, జిల్లా అధ్యక్షులతో జగన్ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ నేతల అరెస్టులు, సూపర్ 6 పథకాల అమలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చలు జరపనున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం జగన్ చేయనున్నారు. వైసీపీలోకి ఇతర పార్టీ మాజీ నేతలను, కార్యకర్తలను ఆహ్వానించాలని సూచించినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో నేడు వైసీపీ అధినేత మాజీ సీఎం అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. 175 నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నేతలు, జిల్లా అధ్యక్షులతో జగన్ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ నేతల అరెస్టులు, సూపర్ 6 పథకాల అమలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చలు జరపనున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం జగన్ చేయనున్నారు. వైసీపీలోకి ఇతర పార్టీ మాజీ నేతలను, కార్యకర్తలను ఆహ్వానించాలని సూచించినట్లు తెలుస్తుంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి అలీం అందిస్తారు. అలీం, చెప్పండి. ఈరోజు వైసీపీ ఒక రకంగా చెప్పాలంటే కీలకమైన సమావేశమే అనుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో సూపర్ 6 ఏదైతే పథకాలు ఉన్నాయో అవి అమలు చేయలేదంటూ దాని గురించి ప్రజల్లో తీసుకెళ్లాలి అంటూ అటువంటి కార్యక్రమం కానివ్వండి, ఇటు వైసీపీలోకి ఇతర పార్టీ మాజీ నేతలను, కార్యకర్తలను ఆహ్వానించాలని సూచించినట్లుగా తెలుస్తోంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రహీం. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ఏదైతే పలు కేసులు, వివాదాలు ఇరుక్కున్న నేపథ్యంలో మొత్తం కూడాను రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకమైన సమావేశాన్ని ఈ రోజు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 175 నియోజకవర్గాలకు సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు నియోజకవర్గం సంబంధించిన పరిశీలకులు, అలాగే పార్లమెంటు సమన్వయకర్తలు అందరితో కూడా కలిసి సుమారు 200 నుంచి 300 మంది వరకు కూడాను ఈ రోజు జరిగే సమావేశానికి హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే మీరు అన్నట్టు ప్రస్తుతం సూపర్ 6 పథకాల అమలులో కూడాను రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేసింది. తల్లికి వందనం అనే కార్యక్రమం చేపట్టి కేవలం సగం మంది విద్యార్థులకు మాత్రమే తల్లికి వందన కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అలాగే అన్నదాతల సుఖీభావ పథకం కూడా ఇంకా అమల్లో రాలేదు. దాని మీద కూడాను రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే ఫీజు పోరు, విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి కూడాను పలు ఇబ్బందులు ఉన్నాయి. విద్యార్థులు ఎవరు కూడాను ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత 2 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. దాని మీద కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు, నాయకులకు, అలాగే ముఖ్య నేతలతో దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే మీరు అన్నట్లుగా పల్నాడు పర్యటనకు సంబంధించి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి సంబంధించి చెంగయ్య అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ చెంగయ్య మృతికి 6 కారణం అని చెప్పుకోవడాను అటు గుంటూరు జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాత్రి ఆయన ఏదైతే క్యాన్వే లో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడాను పోలీసులు సీజ్ చేయడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు గుంటూరు జిల్లా పోలీసులు తాడేపల్లి చేరుకునే అవకాశం ఉంది. కొంతమందిని అదుపులో తీసుకుంటారని కూడాను సమాచారం ఉంది. ఇప్పటికే హైకోర్టులో విడుదల రజని, అలాగే మాజీ మంత్రి పేర్ని నానితో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీళ్ళందరూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు సంబంధం లేదంటూ కూడాను అరెస్టులు ఆపాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు వాటి మీద కూడాను తీర్పు రానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే సమావేశం చాలా కీలకంగా మారింది. పార్టీ శ్రేణులను ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారు, జరుగుతున్న పరిణామాలు, కక్ష సాధింపు చర్యలపైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య నేతలతో ఏ విధంగా మాట్లాడతారు, చెంగయ్య మృతికి సంబంధించి ఎదుర్కొంటున్న కేసులను ఎలా డీల్ చేస్తారు అనే దాని మీద కూడాను ఈ రోజు సమాచారం రానుంది. రహీం. రైట్ అలీం, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.